మొదటి కాన్పుతో ఉన్న అమ్మాయి నొప్పులతో అని చెప్పి హాస్పిటల్లో ఎమర్జెన్సీగా వచ్చారు. వచ్చినప్పుడు తనకి 10 గంటల నుంచి ఉమ్మినీరు పడిపోతుంది అని చెప్పారు. సో లోపల పరీక్ష అంతా చేసి స్కానింగ్ అంతా చేసిన తర్వాత అది కమల పిల్లలు అని చెప్పి స్కానింగ్ అవన్నీ రిపోర్ట్లో ఉంది. సో మా హాస్పిటల్లో ఎక్కువ ప్రాధాన్యతగా నార్మల్ డెలివరీలు ఎక్కువ చేస్తాం కాబట్టి నెలలు నిండకుండా బేబీస్ని రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నార్మల్ డెలివరీకి పెట్టాను. సో 2 మగ పిల్లలు పుట్టారు. ఒకళ్ళు 1100 గ్రాములతో, ఇంకొకటి 1300 గ్రాములతో పుట్టారు. మదర్ అయితే క్షేమంగా ఉంది. బేబీస్ని పిల్లల డాక్టర్కి ఎగ్జామినేషన్ బేబీ పుట్టినప్పుడు బరువు తక్కువ ఉన్నారు, ఇంకా ఆయాసంతో ఉంటున్నారు. సో పిల్లల డాక్టర్కి అప్పుడు ఎగ్జామినేషన్ ఇచ్చారు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ చక్రపాణి, పీడియాట్రిషియన్, ఆరోగ్య హాస్పిటల్ కోవిడ్. 2వ తారీఖున వెంకటలక్ష్మి అని ఒక 20 సంవత్సరాల గర్భవతి కవల ప్రెగ్నెన్సీ, ట్విన్ ప్రెగ్నెన్సీ తోటి బాగా ఉమ్మనీరు పడిపోయి 7వ నెల గర్భము ఉమ్మనీరు పడిపోయి నిప్పులతోటి ఆరోగ్య హాస్పిటల్కి ఎమర్జెన్సీగా తీసుకొచ్చింది. అయితే మన గైనకాలజిస్ట్ డాక్టర్ విజేత గారు చూసి ఎమర్జెన్సీగా నార్మల్ డెలివరీ చేశారు. 2 మగపిల్లలకి ఆవిడ జన్మనిచ్చింది. పిల్లలు 2 బాగా బరువు తక్కువ ఉండటము, పుట్టగానే వీక్గా ఉండటము, క్రయింగ్ సరిగ్గా లేకపోవడం, లంగ్స్ కూడా ఎదుగుదల లేక ఆవేశంగా ఉండటంతో వెంటనే ఎన్ఐసికి ఎమర్జెన్సీగా షిఫ్ట్ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటంటే లో బర్త్ వెయిట్ పుట్టడం వల్ల బాగా ఆవేశం, దానికి సంబంధించి బబుల్ సీరియల్ మీద పెట్టడం, తర్వాత అంత బరువు తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైంది కాబట్టి సామాన్య పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాగే 2 పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి సంబంధించి హైయర్ యాంటీబయాటిక్స్, దానికి సంబంధించి రకరకాల టెస్టులు, స్కానింగ్, బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేయడం, వాళ్ళకి వచ్చిన కారణాలకు సంబంధించి ఫోటోగ్రఫీ పెట్టడము. తర్వాత ట్విన్ 1 బేబీ వచ్చేసేసి 1.1 కేజీ అంటే కేజీ 100 గ్రాములు, అలాగే ట్విన్ 2 వచ్చేసి కేజీ 300 గ్రాములు అనమాట. ఈ కేజీ 100 గ్రాములు పుట్టిన మొదటి బిడ్డ బాగా కొంచెం కండిషన్ కొంచెం సిక్గా ఉండటం, ఫిట్స్ ఎక్కువగా రావడము, నరాలు కూడా కొంచెం దెబ్బతింటము, ఇలాంటి చాలా కాంప్లికేషన్స్. తర్వాత ఫీడింగ్ స్టార్ట్ చేశాక పేగులు కొంచెం వాపు, ఎన్ఈసి అంటాం, నెక్రోటైజింగ్ ఎంటోకోలైటిస్ అంటాం, అలాంటి కాంప్లికేషన్స్ కూడా ఎంతో ఎఫెక్టివ్గా స్టాఫ్ సహకారంతో, పేషెంట్స్, డాక్టర్స్ సహకారంతో ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళు 2ని రికవర్ చేసి మదర్ సైడ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బేబీస్ కూడా ఇద్దరు కూడా చాలా సురక్షితంగా ఉన్నారు. వెయిట్ గెయిన్ కూడా స్టార్ట్ అయింది. మదర్ ఫీడింగ్ కూడా స్వతహాగా కూడా తీసుకుంటున్నారు. ఈ ఇంత వైద్యము కార్పొరేట్ స్థాయిలో బయట అయితే చాలా కాస్ట్ అవుతుంది. అలా కాకుండా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మన ఆరోగ్య హాస్పిటల్లో పిల్లలిద్దరికీ ఉచితంగా అందించడం జరిగింది. అందరికీ నమస్కారం. మీ డాక్టర్ లక్ష్మణ్, కార్డియాలజిస్ట్, ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రీసెంట్గా మనకి 7 నెలల అభివృద్ధికి ట్విన్ ప్రెగ్నెన్సీతో మనకి వచ్చే ఎమర్జెన్సీ కండిషన్లో మనకి వైద్య బృందం అత్యధికంగా హ్యాండిల్ చేసి నార్మల్ డెలివరీ పద్ధతిలో డెలివరీ చేసి బేబీస్ 2 కూడా అండర్ వెయిట్ బేబీస్ అంటాం. 1.1 కేజీ 1.3 కేజీ బేబీస్ పుట్టినప్పటికీ కూడా మనకి పూర్తి స్థాయి నియోజక కేర్ సపోర్ట్ డాక్టర్ చక్రపాణి గారు